ఇప్పుడు జరుగుతున్న యుద్ధం 4 యుగాంతపు కారణాల కొరకు జరుగుతుందని మీలో ఎంతమంది తెలుసు? అద్భుతమైన మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఇప్పుడు చూడబోతున్నాం. ఆ 4: 1, ప్రపంచ రాజధాని యెరూషలేం అవ్వటం. 2, ప్రపంచ ప్రభుత్వం. 3, ఆయిల్ పెద్ద కారణం. 4, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి రోడ్డు పడిపోవటం. ప్రపంచ రాజధాని యెరూషలేం అవ్వాలా? ప్రపంచ రాజధాని యెరూషలేం అవటం అంటే అక్కడే కూర్చొని రేపు క్రీస్తు రోజుగాడు 7 ఏళ్ల శ్రమల్లో ప్రపంచాన్ని ఏల్తాడు. అండ్ యేసు ప్రభు వారు కూడా అక్కడే కూర్చొని యెరూషలేంలో కూర్చొని ఆ మందిరంలో కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలన 1000 years రీజియన్ ఆయన చేస్తాడు. అందుకొరకు ఇప్పుడు రూట్ మ్యాప్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు వీళ్ళందరూ కొట్టుకొని ఒక పరిణామానికి వచ్చి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ పెద్ద యుద్ధం చేసుకున్నప్పుడు గాడ్స్ ప్లాన్ ఎంటర్ అయినప్పుడు వీళ్ళు కొట్టుకొని ఆగటం, మళ్ళీ కొట్టుకోవటం, మళ్ళీ ఆగటం, ఒక రోజున భయంకర కొట్టుకోవటం జరిగింది. ఆ భయంకర యుద్ధంతోనే 3rd టెంపుల్ కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు సంఘం పైకి వెళ్ళిపోతుంది. సో యెరూషలేం మందిరంలో క్రీస్తు రోజు కూర్చుంటాడు. సో అది ప్రపంచ క్యాపిటల్ అవుతుంది. అక్కడి నుంచే త్రూ 666 ద్వారా, ఇక్కడ వేసేటువంటి 666 ద్వారా అక్కడ కూర్చొని వాడు ప్రపంచాన్ని మొత్తాన్ని ఏల్తాడు. అందుకొరకు ప్రపంచ రాజధాని యెరూషలేం. అదే ప్లేస్లో మన ప్రభు గారు కూడా కూర్చొని ఆయనతో పాటు మనం కూడా అక్కడ ప్రభు కూర్చుంటే యెరూషలేంలో మందిరంలో ప్రపంచాన్ని 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. మనం కూడా ఆయనతో పాటు పరిపాలిస్తాం. ఈ రూట్ కార్నర్ జరగాలి కాబట్టి, ప్రపంచ రాజధాని యెరూషలేం అవ్వాలి కాబట్టి, ఇప్పుడు ఇంకోటి ఏంటి తెలుసు, అక్కడ ఇప్పుడు ఇస్లాము మతస్థులు అక్కడ ఏం చెప్తారంటే మక్కా మదీనా తర్వాత వాళ్ళకి యెరూషలేం ఇంపార్టెంట్ అండి. మక్కా మదీనాకి యెరూషలేంకి అసలు యెరూషలేంకి వాళ్ళకి సంబంధం? వాళ్ళు ఏమంటారంటే పంతాన్ని కట్టారు. అక్కడ సొలొమోను కట్టినటువంటి మందిరంలో పడేసి 691లో ఉమర్ అనేవాడు అక్కడ మసీదు కట్టాడే. సొలొమోను టెంపుల్ యెహోవా దేవుని మందిరం ప్లేస్లోనే కట్టాడు. తగాదాకి, పంతానికి పక్కకెళ్ళి కట్టుకోవచ్చుగా. అక్కడ ఏమంటారంటే వాళ్ళు ఒక రాయి చూపిస్తారు. ఆ రాయి అంటే గతంలో చెప్పాను, ఆ రాయే దేవుడు భూమికి పునాదేశం రాయి. ఆ రాయి మీద అబ్రహాము ఇస్సాకుని బలివ్వబోయిన రాయి. ఇంకా చాలా స్టోరీ ఉంది. ఆ రాయి మీద నుంచి మా మహమ్మద్ ప్రవక్త పైకి ఆరోహణమై వెళ్ళిపోయాడు, మళ్ళీ అదే రాయి మీద దిగబోతున్నాడు అనేటువంటి చెప్తారు. కాబట్టి దాని మీదే ప్రపంచం అందరూ దృష్టి ఉందన్నమాట. రాజధాని యెరూషలేం అవ్వాలి. అందుకే ఇప్పుడు ఈ యుద్ధాలు కొట్టుకోటాలు. 2, ప్రపంచ ప్రభుత్వం స్టార్ట్ అవ్వాలి. ప్రపంచ ప్రభుత్వం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యూనియన్ యూరోపియన్ కలిసి అక్కడ 10 కొమ్ముల సామ్రాజ్యం, 10 కొమ్ముల మృగం ఉందే, ఆ పక్కనే మధ్య సముద్రం పక్కనే ఉన్నారు వాళ్ళు. సో ఆ యూనియన్ యూరోపియన్ కూడా కలవాలి. ఇప్పుడు రోమన్ కూటమి కలవాలి, అమెరికా కూటమి కలవాలి, రష్యా కూటమి కలవాలి, అరబ్ దేశాల కూటమి కలవాలి. ఈ కూటములన్నీ కొట్టుకొని యెరూషలేం దగ్గర రావాలి. ఇది బైబిల్ చెబుతున్నటువంటి ఆధారాలు. అప్పుడు కొట్టుకుంటున్నప్పుడు ఆగండి, ఎందుకు కొట్టుకుంటారు? నేనే మెస్సియాని వచ్చేసాను అని వాళ్ళ కళ్ళ ముందు 2-3 అద్భుతాలు చేస్తాడు యూదులు ఇశ్రాయేల్స్ ముందు. ఆ మెస్సియా వచ్చేసేటని ఒప్పుకుంటారు వాళ్ళు. దాంట్లో మందిలో కూర్చోబెడతారు. వాడు ఈ రాజ్యాలన్నింటినీ ఏల్తాడు. రష్యా కూటమి, చైనా కూటమి, యూనియన్ యూరోపియన్ అంటే యూరోప్ దేశాలు, అంటే EU అదే ఇప్పుడు 10 రాజ్యాలు, 10 కొమ్ముల కూటమి. అండ్ ఇటు అరబ్ దేశాలు, వీళ్ళందరినీ ఏకఛత్రాధిపత్యంగా ఏల్తాడు. అదే ప్రపంచ ప్రభుత్వం. 7 ఏళ్ళు వాడు వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తాడు. దానికి ఇదంతా ప్రిపరేషన్. ఆయిల్ పెద్ద కారణం. అసలు ఈ ప్రపంచ యుద్ధం రావాలి, రాకడ రావాలి, యెరూషలేం మందిరం కట్టాలి అంటే అసలు కొట్టుకోవాల్సింది ఎక్కడ? ఆయిల్ దగ్గర. ఎందుకు? 1/3 ఆయిల్ అంతా అరబ్ దేశాల్లో ఉంది. అదే నేను చెప్పాను పోయిన మెసేజ్లో, అబ్రహామిక్ ఆయిల్ మర్మం అని. అబ్రహాము లెగ్గబెట్టినట్టు ప్రాంతం అది. అబ్రహాము శారా, అబ్రహాము హాగరు, అబ్రహాము కెత్తురా, ఆ బ్యాచ్ల పిల్లలు, పెట్రోల్, డీజిల్, అబ్రహాం బ్లెస్సింగ్సే. సో మరి ఇంత ఆయిల్ ప్రపంచ దేశానికి లేదు. ప్రపంచం అంతా ఎంత ఆయిల్ ఉందో అక్కడ ఒక చోట అంత ఆయిల్ ఉంది. అమెరికాకి ఆయిల్ చాలా అవసరం, ఇజ్రాయెల్కి అవసరం, నాటో దేశాలకు అవసరం. హర్మోజ్ జలసంధి ద్వారానే 62% ఆయిల్ ప్రపంచానికి అంతా ట్రావెల్ అవుతుంది. అమెరికా కానీ ఇంకా వేరే దేశాలు కానీ మీకు డబ్బులు ఇస్తాం, ఎన్ని డాలర్లు కావాలో $1 ఇస్తాం, లక్షల కోట్ల $1 ఇస్తాం. 1, అణుబాంబులు చేయబాకండి, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం. 2, మాకు పెట్రోల్ డీజిల్ ఇవ్వండి, మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తామంటే మేమేమని కూర్చున్నారు వీళ్ళు అరబిక్ కంట్రీస్. మెయిన్
అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇరాన్ అంటే బైబిల్లో మాది పారసీకుల సామ్రాజ్యం మెనే టెకిల్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నప్పుడు అప్పుడు వెళ్ళి తంతన్నారు. ఇప్పుడు తన్నుకోవాలి వీళ్ళందరూ కూడా. వీళ్ళిద్దరు తన్నుకోవాలా, ఆయిల్ కోసమే తన్నుకుంటారు. అక్కడ ఆయిల్ కోసం తన్నుకుంటుంటే నరేంద్ర మోడీ అదిరిపోవటం ఏంటి? అక్కడ ఆయిల్ కోసం తన్నుకుంటుంటే ఇళ్లల్లో ఆడవాళ్ళు వంట చేయమని చెప్పేసి కట్టెల మీద భార్యాభర్తలు తిట్టుకొని కొట్టుకోవటం ఏంటి? అక్కడ యుద్ధం జరిగి ఆయిల్ స్టాప్ అవుతుంటే రోడ్డు పక్కన పునుగులు ఇడ్లీలు వేసేటువంటి బండోళ్ళు ఆపటం ఏంటి? హోటల్స్ ముందు గ్యాస్ బండలు లేవు, హోటల్ ఆపేస్తున్నాం, నో మీల్స్ నో టిఫిన్. హాస్టల్స్ ముందు హాస్టల్లో నో టిఫిన్, భోజనం లేదు, వెళ్ళిపోండి అబ్బా ఇళ్లకు. అయోధ్యలో అన్నదానం, తిరుపతిలో అన్నదానం. అక్కడ ఆయిల్ అయితే ఇక్కడ స్టాప్ చేయటం ఏంటి సార్? అర్థమవుతుంది ఇప్పుడు మీకు అసలు పాయింట్? బిబ్లికల్లీ స్పీకింగ్ వాక్యాన్ని చూపించి నొక్కుతున్న వాక్యాన్ని మీరు క్యాచ్ చేస్తాం లేదు. 713 ట్రిలియన్ల, బిలియన్లు కాదు ట్రిలియన్ల పెట్రోల్ డీజిల్, ఈ 713 ట్రిలియన్ల బారన్ల నూనె దేశాల్లో ఉంది కాబట్టి ప్రపంచం అంతా ఉడికిపోతుంది. ఆ అబ్రహాంకి ఇచ్చాడు కదా, అబ్రహామిక్ ఆయిల్ మర్మము, అబ్రహాము బిడ్డలకే కదా ఆయిల్ ఇచ్చింది, రైట్. ఆ ఆయిల్ ఇండియాలో ఇవ్వచ్చుగా, ఆ ఆయిల్ అమెరికాకి ఇవ్వచ్చుగా, ఆ ఆయిల్ నాటు దేశాలకి ఇవ్వచ్చుగా, ఆ ఆయిలే యూరోప్ కంట్రీస్కి ఇవ్వచ్చుగా, రష్యాకి ఇవ్వచ్చుగా, చైనాకి. నో, అక్కడ నొక్కాడు దేవుడు అంతే. అక్కడ నొక్కితే ఇండియాలో వంట వండుకోలేకపోతున్నాం. అక్కడ నొక్కాడు, లేదు కట్టెల మీద వండలేరు మనోళ్ళు. యుద్ధం ముట్టుకోవటానికి, యుగాంతం రావటానికి పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. 4 యుద్ధం ఇప్పుడు ముట్టుకోవటానికి థర్డ్ వరల్డ్ వార్కి రోడ్డు వేసేశారు, రూట్ క్లీన్ చేసేసారు. చిన్న అడ్డుబండలు మొత్తం శుభ్రం క్లీన్ అయిపోయి కొట్టుకొని పగలు పెంచుకొని కక్షలు పెంచుకొని నేనంటే నేను గొప్ప అనే ఈగోకి వెళ్ళిపోయి నేను అణుబాంబు వాడతా, నీ దేశాన్ని నాశనం చేస్తా, ఒకళ్ళొకళ్ళు దేశాధ్యక్షుల్ని చంపేసుకొని, దేశాధ్యక్షులను చంపేసుకుంటాం అంటేనండి పగలు ఇప్పుడు ఆడతాయి అంటారు. మీరు చెప్పండి, మీరు ఈ సందులో ఉండ గొంతులో ఉండ చంపటం కాదు, దేశాధ్యక్షుల్ని టార్గెట్ చేసి లేపేస్తే పగలెంతగా ఆడతాయండి. మీరు చూస్తున్నారు యూట్యూబ్లో తమ్మునేల్స్, నెతన్యాహుని లేపేస్తా, ట్రంప్ని చంపేస్తా, ఇవన్నీ ఏమంటారు? పగలు పెరగటమా లేకపోతే వద్దులే నాయన వద్దు ఆపేద్దాం బుజ్జి నాన్న కన్నా అనుకునే పాయింట్లు ఇవే. ఆపుతారు, నివురుగక్కిన నిప్పులాగా లోపలికి వెళ్ళి మొత్తం రెడీ ప్రిపేర్ చేసుకొని ఒక భారీ యుద్ధానికి అద్దును చూసుకొని దుగ్గుతారు. నేను చెబుతున్నటువంటిది ఎహెస్కేలు 30 చెప్పట్లా, నేను ఎహెస్కేలు 39 చెప్పట్లా. అప్పుడు నేను అది ఇప్పుడు కాదు, అది గోగుమాగు హర్మిక్ యుద్ధం. ఇప్పుడు సంఘం ఎత్తబడాలంటే ఇవన్నీ చిలికి గాలివాన అవ్వాలి, కొట్టుకొని పెద్ద యుద్ధం రావాలా. పెద్ద యుద్ధానికి వచ్చి యెరూషలేము డోమ్ ఆఫ్ ద రాక్ దగ్గరకు వచ్చి ఆగాల, ఆగి అది పడేయాల, యెరూషలేము మందిని కట్టాల, క్రీస్తు రోజు నేనే మెస్సియా అని బయలుపడాలి, దాంట్లో కూర్చోవాలి, సంఘం పైకి వెళ్ళాలి. 7 ఏళ్ళు వాడు అక్కడ కూర్చొని 7 ఏళ్ల శ్రమలు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. మనం మధ్యాకాశంలో 7 ఏళ్ళు ఉంటాం. ఈ విషయాలండి గతంలో నుండి మనం చెప్పుకునేవాళ్ళం. తెలుగు రాష్ట్రాల్లో నేనే ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది. నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది కుర్రోళ్ళు చెప్తున్నారు, నేను అభినందిస్తున్నాను. వాళ్ళు కొంతమంది వాక్యానుసారం చెప్పట్లా, వాళ్ళ నేను సరి చేసి ఓపెన్గా నేనేం పెట్టలేని వాళ్ళు ఫీల్ అవుతారు. అయితే టీవీ 9 చెప్పేస్తున్నాడు, మా టీవీ, జెమిని టీవీ, TV5, యూట్యూబ్లోళ్ళు, వేరే మతం వాళ్ళు బైబిల్లో ఉందంట, హర్మిక్ యుద్ధం అంట, దానికోసం ఇది అడుగుతున్నారంట. నేను నిన్న మొన్న చూసి నేను ఎంకరేజ్ చేయబట్టి నా ప్రజలకి చెప్పాలని చెప్తున్నానండి. వరల్డ్ ఈజ్ కమింగ్ టు ఎండింగ్, డి నో, తెలుసుకో. ఇప్పుడు యుద్ధం యుగాంతపు 4 రీజన్స్తో ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఆగొచ్చు, పెద్ద యుద్ధానికి దారితీసింది ఇది. కాబట్టి నేర్చుకోండి, తెలుసుకోండి. మనసా వాచ కర్మ ప్రభు మీద పెట్టండి, దేవుడి మీద దృష్టి పెట్టి ప్రార్థన చేసుకొని రాకడకు రెడీ అవ్వండి.